మహబూబ్నగర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. వీరన్నపేట సమీపంలో చిరుత బోన్లో పడింది. 3 నెలలుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. పశువులపై దాడి చేస్తూ ప్రజలను భయపెడుతుండటంతో చిరుత పులి కోసం అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోన్లో చిరుత పడింది. బంధించిన చిరుతను నెహ్రూ జూ పార్క్కు తరలించనున్నారు అటవీ శాఖ అధికారులు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలని బెంబేలెత్తించినటువంటి చిరుత ఎట్టకేలకు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. వీరన్నపేట సమీపంలో చిరుత పులి బోన్లో చిక్కింది. 3 నెలలుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ చిరుత పులి. దీనిని నెహ్రూ జూలాజికల్ పార్క్కి తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేట సమీపంలో ఉన్నటువంటి టీడీగుట్ట ప్రాంతంలో గత 3 నెలలుగా చిరుతపులి సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పట్టణ వాసులంతా కూడా, ఆ ప్రాంత వాసులంతా కూడా కంటి మీద కొనుకు లేకుండా మారింది. గత కొన్ని రోజులుగా చిరుతపులి ఆ గుట్ట ప్రాంతంలోని కొండలపైన, రాళ్లపైన కనిపించి ప్రజలకు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల కాలనీ వాసులైనటువంటి వీరన్నపేట, టీడీగుట్ట కాలనీ వాసులంతా కూడా బెంబేలెత్తిపోయారు. చిరుతపులిని పట్టుకునేందుకు దాదాపుగా 2 నెలల నుంచి అటవీ శాఖ అధికారులు బోర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ కొండ ప్రాంతం అంతా కూడా పర్యటించినప్పటికీ చిరుత ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇటీవల కాలంలో కూడా మరొకసారి చిరుతపులి టీడీగుట్ట కొండపై కనిపించింది. డ్రోన్ కెమెరాతో చిరుతపులికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా తీశారు. ఈ నేపథ్యంలోనే మరొక మారు బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టకేలకు చిరుతపులి ఈ రోజు బోన్ కు చిక్కినటువంటి నేపథ్యంలో ఆ కాలనీ వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత 2 నెలలుగా ఇళ్లకు ఆనుకొని ఉన్నటువంటి ఆ గుట్ట ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా భయాందోళన మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చిరుతపులి చిక్కినటువంటి నేపథ్యంలో చిరుతపులిని నెహ్రూ జువాలజీ పార్క్ కు తరలిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి 2 నెలల పైచిలకు దాదాపుగా 3 నెలల నుంచి కూడా చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపుకు బయటికి వెళ్లాలంటే కూడా బెంబేలెత్తిపోయినటువంటి కాలనీ వాసులు ఒకసారిగా చిరుతను బంధించి నెహ్రూ జువాలజీ పార్క్ కు తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మణికంఠ, అయితే ముఖ్యంగా ఈ ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కడంతో గ్రామస్తులు ఇప్పుడు ఏమంటున్నారు? దాదాపుగా 3 నెలల నుంచి కూడా చిరుతపులి మొదటగా ఆ గుట్ట ప్రాంతంలోనే కొంతమందికి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైలు గుండు అనేటటువంటి ఒక పెద్ద గుండు పైన చిరుతపులిని చూశారు ఆ కాలనీ వాసులు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా అక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో ఆ టీడీగుట్ట ప్రాంతాన్నంతా కూడా పర్యటించడం జరిగింది. అక్కడ కూంబింగ్ కూడా నిర్వహించారు. చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయనేటటువంటి నేపథ్యంలో. సో అయినప్పటికీ కూడా 3 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎక్కడ కూడా చిరుత దాదాపుగా ఈ 3 నెలల నుంచి కూడా ఏ బోన్ లో కూడా చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చిరుతను పట్టుకునేందుకు బోన్ లో ఒక మేక పిల్లను కూడా ఉంచడం జరిగింది. ఆ మేక పిల్లను తినేందుకు వచ్చేటటువంటి చిరుత ఆ బోన్లో చిక్కేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ప్రధాన రహదారి మహబూబ్నగర్ టు చించోలి వెళ్లేటటువంటి ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ కొండపైన పలుమార్లు చిరుతపులి కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చిరుతపులిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. చిరుతపులి చిక్కడంతో ఇప్పుడు ఆ కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న దాకా బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరుతను బంధించారు కాబట్టి కాస్త ఆనందంగా ఉందంటూ కూడా కాలనీ వాసులు తెలియజేస్తున్నారు. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.